దగ్గర ఉండేసి మీడియా మిత్రులందరికీ నమస్తే. డెహ్రాడూన్లో దేవభూమి పుణ్యభూమి అయినటువంటి డెహ్రాడూన్, ఉత్తరాఖండ్ యొక్క డెహ్రాడూన్లో జాతీయ మహాసభలు 71వ జాతీయ మహాసభలు 28, 29, 30 తేదీలలో నిర్వహించడం జరిగింది. ఈ డెహ్రాడూన్లో నిర్వహించినటువంటి జాతీయ మహాసభలలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దేశం నలుమూలలో నుండి 1221 మంది ప్రతినిధులు పాల్గొనడం జరిగింది. అలాగే నేపాల్ ఇతర దేశాల నుంచి 24 మంది ప్రతినిధులు పాల్గొనడం జరిగింది. ఈ డెహ్రాడూన్లో నిర్వహించినటువంటి జాతీయ మహాసభలలో దేశం మొత్తం మీదకి వచ్చినటువంటి ప్రతినిధులను నాలుగు గ్రూపులుగా విభజన చేసి ఈ దేశం యొక్క విద్య, భద్రత, సామాజిక అంశాలు, పర్యావరణ అంశాలపైన 4 గ్రూపులుగా డివైడ్ చేసి 3 రోజులు విద్యార్థుల ద్వారా చర్చించి అనేక విషయాలను విద్యార్థుల యొక్క ఆలోచనతో ఈ దేశం యొక్క పునర్నిర్మాణం కోసం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జాతీయ మహాసభలు నిర్వహించడం జరిగింది. ఈ జాతీయ మహాసభలలో ప్రధానంగా చర్చించినటువంటి అంశాలు బిర్సా ముండా 151వ జయంతి సందర్భంగా దేశ నలుమూలల నుండి రథయాత్ర నిర్వహించడం జరిగింది. అలాగే రాణి అబ్బక్క 500 సంవత్సరాల సందర్భంగా పక్కనే కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి రాణి అబ్బక్క యొక్క శోభయాత్రను కూడా నిర్వహిస్తూ దేశం మొత్తం నిర్వహిస్తూ ఈ దేశం యొక్క యువతకు స్ఫూర్తిదాయకంగా నిలబెట్టడం జరిగింది. అలాగే ఈ దేశ స్వతంత్రం కోసం వందే మాతరం అనేటువంటి నినాదంతో ఏకం చేసినటువంటి వందే మాతరం యొక్క గీతాన్ని ఆలపించేటువంటి భారతదేశం యొక్క భారతీయులందరినీ ఏకం చేసినటువంటి వందే మాతరం గురించి చర్చించడం జరిగింది. ఇటువంటి విషయాలను యువతలో ప్రేరేపణ చెందుతూ యువతలో ఉన్నటువంటి విద్యార్థులలో ఈ జెన్జీ బ్యాచ్ ఏదైతే ఉందో, జెడ్ కేటగిరీకి సంబంధించినటువంటి బ్యాచ్ ఏదైతే ఉందో, ఈ నేటికి కూడా వారు కూడా ఈ భవిష్యత్ తరాల కోసం ఆలోచింపజేసేటువంటి యువతరం అనేటువంటి ఉద్దేశంతో డెహ్రాడూన్లో జాతీయ మహాసభలలో చర్చించడం జరిగింది. అలాగే ఈ జాతీయ మహాసభలలో ప్రధానంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దేశం మొత్తం మీదుగా ఫిబ్రవరి నెలలో నుంచి దేశం మొత్తం మీదుగా హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి సమస్యల పైన దేశం మొత్తం మీదుగా హాస్టల్స్ యొక్క సర్వే చేయాలని నిర్వహించాలని ఈ జాతీయ మహాసభలను నిర్వహించడం జరిగింది. ఈ జాతీయ మహాసభల్లో గతంలో హాస్టల్స్ ఏబీవీపీ నిర్వహించినటువంటి హాస్టల్ సర్వే ఏదైతే ఉందో ఈ హాస్టల్ సర్వే కారణంగా బ్లాక్ పేపర్ను ఏబీవీపీ రిలీజ్ చేసింది. ఇటువంటి బ్లాక్ పేపర్ రిలీజ్ చేయడం కారణంగా నాణ్యమైనటువంటి భవనాలు నిర్మించారు, నాణ్యమైనటువంటి భోజనాన్ని ఇచ్చారు, నాణ్యమైనటువంటి సీట్లను పెంచాలనేటువంటి డిమాండ్స్ ఏబీవీపీ చేయడం కారణంగా ఈరోజు సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో సీట్ల యొక్క సంఖ్య పెరిగింది. అటువంటి సర్వేను మళ్ళీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దేశం మొత్తం మీద నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే సామాజిక భద్రత, సామాజిక విషయాలు, ఈ దేశంలో అల్లర్లు జరుగుతున్నటువంటి అల్లర్లకి కారణం ఎవరనేటువంటి విషయాన్ని నేటి యువతరం తెలుసుకొని సమాజంలో భద్రత కోసం యువత కూడా సమాజ హితం కోసం పనిచేయాలనేసి ఈ జాతీయ మహాసభలలో తీర్మానాలలో కొన్ని విషయాల్లో చర్చించడం జరిగింది. ఇలా దేశం మొత్తం మీదుగా ఉన్నటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలను యువతరాన్ని తయారు చేస్తూ దేశ హితం కోసం పనిచేసేటువంటి ఒక యువ శక్తిని తయారు చేస్తుంది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. అటువంటి మహాసభలను డెహ్రాడూన్లో పుణ్యభూమి దేవభూమి అయినటువంటి ఈ డెహ్రాడూన్ ప్రాంతంలో నిర్వహించడం జరిగింది. దీనికి సాక్షాత్ అక్కడ ఉన్నటువంటి సీఎం గారు 3 రోజుల పాటుగా జరిగినటువంటి ఈ జాతీయ మహాసభలలో వారు సమయం ఇచ్చి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చేస్తున్నటువంటి కృషికి వారు సమయం ఇచ్చి శోభయాత్రలో కూడా వారు కూడా పాల్గొనడం జరిగింది. అలాగే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తీర్మానాలు 4 ప్రవేశపెట్టింది. వాటిని నేను తెలియజేస్తాను. అన్ని విద్యా సంస్థల సమగ్రమైన ఒకే నిర్మాణంలో తీసుకురావాలని, దేశం మొత్తం మీదుగా ఒకే సమయంలో విద్యా విధానాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే బంగ్లాదేశ్ అక్రమ చొరబాటుదారులు, జాతీయ భద్రత మరియు ప్రజాస్వామ్య వ్యవస్థ పైన ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మానవ చర్యల వల్ల సంభవించిన ప్రకృతి విపత్తు యొక్క విషయాలను కూడా విద్యార్థి పరిషత్ తీర్మానంలో ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే విభజన విద్యార్థి పరిషత్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 4 తీర్మానాలని అక్కడికి వచ్చినటువంటి జాతీయ మహాసభలలో అనేక మంది విద్యార్థులతో ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి అలాగే వీటిని జాతీయ మహాసభలలో తీర్మానాలు ప్రవేశపెట్టింది. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి విద్యకు నాణ్యమైనటువంటి విద్యను అందించాలని మేము
కర్నూలు శాఖ నుంచి, ఆదోని శాఖ నుంచి తెలియజేస్తున్నాం. ఎందుకయ్యా అంటే కర్నూలు ఒక పశ్చిమ ప్రాంతం, వలస వెళ్ళేటువంటి ప్రాంతం. ఇటువంటి ప్రాంతంలో అనేక మంది నిరుద్యోగ సంబంధించినటువంటి విద్యార్థులు తయారవుతున్నారు. ఉద్యోగ అవకాశాలు ఉండడం లేదు. ఇటువంటి వాటినన్నిటినీ ప్రభుత్వం పట్టించుకోవాలనేసి తెలియజేస్తున్నాం. అలాగే జీవో నెంబర్ 77 ఏదైతే ఉందో దానిని వెంటనే రద్దు చేయాలి. అలాగే నాణ్యమైనటువంటి విద్యను అందించే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో యొక్క టీచర్స్ని ఏ విధంగా అయితే మీరు అనుకున్నటువంటి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏ విధంగా అయితే భర్తీ చేశారో, విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు కూడా వెంటనే భర్తీ చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి మేము తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. జై హింద్. ఎర్రస్వామి జాతీయ కార్యవర్గ సభ్యులు.